నీవేమి కూర్చుకున్నావు? మంచిని సమకూర్చుకున్న వారికి మంచి సమకూర్చబడుతుంది, చెడుని సమకూర్చుకున్న వారికి చెడు సమకూర్చబడుతుంది. మంచిని సమకూర్చుకున్న వారి కుటుంబము కాని, వారికి కలిగిన ఆస్తులు గాని, మరేదైనను సరే అన్నింటికీ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. వారికి దేవుని వలన కలిగే మేలులు ఎలా ఉంటాయంటే, ఆపదలలో నుంచి తప్పించబడతారు, కాపాడబడతారు, భూమి మీద ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తారు, శత్రువుల ఇచ్చకు అప్పగించబడరు, రోగశయ్య మీద ఉన్నప్పుడు దేవుని ఆదరణ వారికి కలుగుతుంది, స్వస్థత శీఘ్రంగా వస్తుంది, దేవుడిచ్చు రక్షణను పొందుకుంటారు. మంచిని సమకూర్చుకుని అందరికి మంచిని చేసే దావీదుకి అంతా మంచే సమకూర్చబడింది. చెడుని సమకూర్చుకుని తనకు మంచిని చేసిన దావీదుకి చెడుని చేసిన నాబాలుకి అంతా చెడే సమకూర్చబడింది. కనుక నీవు మంచిని సమకూర్చుకుని ఉంటే నీకంతా మంచి సమకూర్చబడుతుంది. ప్రార్థన: ప్రభువా, మాకు మంచి సమకూర్చబడినట్లుగా మేము మంచినే సమకూర్చుకునే మనసును మాకిమ్మని యేసయ్య పేరట ఈ మనవుని వేడుతున్నాం తండ్రి. ఆమేన్. Download ShareChat.